జగన్కి ఇలాంటి ఇష్టం అండి, ఇలాంటి హింసా రాజకీయాలు అంటే ఆయనకి ఇష్టం. ఆయన నుంచే పాలిటిక్స్ ఇలా తయారవుతున్నాయి. రూట్ కాజ్ ఈజ్ జగన్. డాక్టర్ సుధాకర్ చనిపోయిన తర్వాత అండి, సుధాకర్ వైఫ్కి కంపాషనేట్ వచ్చే విధంగా ఏమైనా ప్రయత్నం చేయరాదా అని సుధాకర్ మామగారు నాకు కొంచెం పరిచయం ఉంది ఆయనతోటి. ఆయన వాళ్ళ వైఫ్ తండ్రి. ఆయన నాకు ఒక ఎక్స్ మినిస్టర్ గారికి, ప్రకాశం జిల్లా ఒక ఎక్స్ మినిస్టర్ గారు కూడా ఆయన బాగా ఫ్రెండ్. ఆ డాక్టర్ గారు బాగా బాలయ్య గారు, మామగారు బాలయ్య గారు ఉండి మా ఇద్దరు ఓకే పేర్లు ఇవన్నీ మాతో మాట్లాడాడండి. మాట్లాడితే ఆ మినిస్టర్ నేను డిస్కస్ చేసుకొని అసలు ఈ విషయంలో కనుక మనం జగన్ గారి దగ్గరికి వెళ్తే నా మంత్రి పదవి వద్దనని నేను అన్నాడు. ఏముందా లేకపోతే ఆఫీసర్స్తో మాట్లాడదామని ఇద్దరం అనుకున్నాం. కానీ ఆఫీసర్స్ కూడా చేయలేరన్నా. ఇది సుధాకర్ ఫ్యామిలీ మీద ఆయన చాలా కంటెంప్ట్గా ఉన్నారని. అప్పుడు మేము ముగ్గురు, వాళ్ళ ఫాదరు అంటే అమ్మాయి సుధాకర్ వైఫ్ వాళ్ళ ఫాదర్ అంటే మామగారు, ఆ మంత్రి గారు, నేను మాట్లాడుకుని చాలా చింతించాను అంటే ఎట్లా అని. తర్వాత ఏదో మరి ఆ ప్రాసెస్ ఎట్లా జరిగిందో మరి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో కూడా నాకు తెలియదు. మళ్ళీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయలేదు. అంత ప్యానిక్ సిచ్యువేషన్ అండి దళితుల విషయంలో. ఇప్పుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఉన్న అతన్ని ఎమ్మెల్సీని వేసుకొని ఎంత సరదా తిరుగుతున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత నవ్వుతూ తిరుగుతాడండి అక్కడ ఆ ఎలక్షన్ ప్రచారంలో. మన తోట త్రిమూర్తులు శిరోమండనం కేసు శిక్ష పడితే ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఈరోజు కూడా ఎమ్మెల్సీ నుంచి కంటిన్యూ అవుతున్నారు వాళ్ళిద్దరు. కనీసం వాళ్ళిద్దరు ప్రస్తుతం టెంపరీగానే పార్టీని సస్పెండ్ చేయొచ్చు కదండి అతను జగన్మోహన్ రెడ్డి. చేయడు అతను. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇంకో రకంగా ఆలోచిస్తాడని రేపు వంశీ దగ్గరికి వెళ్ళి ఇంకేదో బీద పలుపు ఏముండదండి. జగన్కి ఇలాంటి ఇష్టం అండి, ఇలాంటి హింసా రాజకీయాలు అంటే ఆయనకి ఇష్టం. ఆయన నుంచే పాలిటిక్స్ ఇలా తయారవుతున్నాయి. రూట్ కాజ్ ఈజ్ జగన్. వీళ్ళందరికీ ఇందాక మీరు చెప్పిన పేర్లు, చాలా పేర్లు అవన్నీ ఈ కేసులో ఉన్న వాళ్ళందరికీ బికాస్ ఆఫ్ జగన్ దే ఆర్ మేడ్ లైక్ దట్. అందువల్ల ఈ రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం వల్ల సాధ్యం కాదండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక సాధ్యం కాదు. ఇది నేను చెప్తున్నా యాజ్ ఎ లాయర్గా, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. దీన్ని రూట్ అవుట్ చేయాలంటే, దీన్ని ఎలిమినేట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు జోక్యం చేసుకోండి? నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయంటే రాదండి, ఈ రాదా? 1,00,000 కోట్లు సారా కుంభకోణం జరిగితే దాంట్లో 30,000 కోట్లు ఒక మనిషి తీసుకున్నాడంటే